గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ డేకి సంబంధించింది. వరల్డ్ రేడియో డే, ప్రపంచ రేడియో దినోత్సవం. అది వచ్చేటప్పటికి మనకి ఈసారి 13th ఫిబ్రవరిని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. 13th ఫిబ్రవరి ఈ సెలబ్రేటెడ్ యాజ్ అ వరల్డ్ రేడియో డేగా చెప్పొచ్చు. అలాగే ఈ సంవత్సరం థీమ్ వచ్చేటప్పటికి ఇతివృత్తాంతం అంటాం కదా, 2022కి సంబంధించి వరల్డ్ రేడియో యొక్క థీమ్ రేడియో అండ్ ట్రస్ట్. రేడియో అండ్ ట్రస్ట్ అనేది దీని యొక్క థీమ్గా ఉంది. ఇదే థీమ్ని 3 సబ్ థీమ్స్ కింద చేశారు. అంటే మళ్ళీ కింద మనకి సాగ్రిగేట్ చేయడం, విడగొట్టడం జరిగింది. దాంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ ఏంటంటే ట్రస్ట్ ఇన్ రేడియో జర్నలిజం. సో రేడియో జర్నలిజాన్ని ట్రస్ట్ చేయడం, దాని యాక్సెసిబిలిటీని ట్రస్ట్ చేయడం. ట్రస్ట్ అండ్ యాక్సెసిబిలిటీ, ట్రస్ట్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ రేడియో స్టేషన్స్. ట్రస్ట్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ రేడియో స్టేషన్స్, ట్రస్ట్ అండ్ యాక్సెసిబిలిటీ, ట్రస్ట్ ఇన్ రేడియో జర్నలిజం అనేది దీని యొక్క సబ్ థీమ్స్ కింద ఉంది. సో వరల్డ్ రేడియో డే అనే దాన్ని Feb 13th రికగ్నైజ్ చేశారు. డేని ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. దానితో పాటుగా సో మనం కొన్ని అపాయింట్మెంట్స్ని కూడా కరెంట్ అఫైర్ వైజ్ కవర్ చేయాలి. కాబట్టి లాస్ట్ ఇయర్ జూలై మంత్లో మనకి ఆల్ ఇండియా రేడియో అనే దానికి చైర్మన్గా నూతనంగా అపాయింట్ అయిన పర్సన్ ఎన్ వేణుధర్ రెడ్డి గారు. ఆల్ ఇండియా రేడియో అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి భారతదేశంలో. సో దానికి ఎన్ వేణుధర్ రెడ్డి గారు చైర్మన్గా అపాయింట్ అయ్యారు. సో 1957 వరకు ఆకాశవాణిగా పిలువబడేది, అండ్ ఇప్పుడు దానిని ఆల్ ఇండియా రేడియో కింద చేంజ్ చేశారు. దానికి ఎన్ వేణుధర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు. వరల్డ్ రేడియో అనేది 13th ఫిబ్రవరిని రికగ్నైజ్ చేయబడింది. రేడియో అండ్ ట్రస్ట్ అనేది దాని యొక్క ఇతివృత్తాంతం లేదా థీమ్గా ఉంది. అండ్ నెక్స్ట్ ట్రస్ట్ ఇన్ రేడియో జర్నలిజం, ట్రస్ట్ అండ్ యాక్సెసిబిలిటీ, ట్రస్ట్ ఆఫ్ రేడియో స్టేషన్స్ అనేవి దీని యొక్క సబ్ థీమ్స్గా ఉన్నాయి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనకి అది కూడా డేకి సంబంధించింది. నేషనల్ విమెన్స్ డే, జాతీయ మహిళల దినోత్సవం. సో జాతీయ మహిళల దినోత్సవాన్ని 13th ఫిబ్రవరిన రికగ్నైజ్ చేశారు. సో దీంతో పాటు March 8th అనే దాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఇంటర్నేషనల్ విమెన్స్ డే కింద March 8th, నేషనల్ విమెన్స్ డే, జాతీయ మహిళా దినోత్సవం కింద 13th ఫిబ్రవరిని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. జాతీయ మహిళా దినోత్సవాన్ని గుర్తించడానికి కారణం నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పిలువబడే సరోజినీ నాయుడు గారు. సో ఆమె యొక్క బర్త్ డేట్, జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గౌరవార్థంగా 13th ఫిబ్రవరి అనే దాన్ని నేషనల్ విమెన్ డే కింద డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ సరోజినీ నాయుడు గారు క్విట్ ఇండియా మూమెంట్ దాంట్లో సివిల్ డిజోబీడియన్స్ శాసనోల్లంఘన ఉద్యమంలో కానీ, సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పాల్గొనడం కానీ, సో ఇలాంటివన్నీ కూడా మనకి ముఖ్యంగా సరోజినీ నాయుడు గారితో ముడిపడి ఉన్న ఇండియన్ హిస్టరీ ఘటనలుగా చెప్పొచ్చు. సో ఆమె స్వతంత్ర పోరాటంలో జైలుకి వెళ్ళిన వ్యక్తిగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈమెను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ గాంధీ గారి యొక్క గ్రేట్ ఫాలోవర్గా కూడా మనకి సరోజినీ నాయుడు గారిని చెప్పొచ్చు. అలాగే సరోజినీ నాయుడు గారు అండ్ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వన్ ఆఫ్ ద ఫ్రీడమ్ విమెన్ ఫైటరే కాకుండా భారతదేశంలోని మొట్టమొదటి మహిళా గవర్నర్ కూడా. ద ఫస్ట్ విమెన్ గవర్నర్ ఇన్ ఇండియా సరోజినీ నాయుడు గారు. మొదట్లో యునైటెడ్ ప్రావిన్స్గా పిలువబడే ఉత్తరప్రదేశ్ ఏదైతే ఉందో దానికి మొట్టమొదటి మహిళా గవర్నర్గా ఈమె వర్క్ చేయడం జరిగింది. భారతదేశంలోని మొట్టమొదటి మహిళా గవర్నర్, మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి, ద ఫస్ట్ విమెన్ గవర్నర్ అండ్ ద ఫస్ట్ విమెన్ చీఫ్ మినిస్టర్ ఇద్దరు ఉత్తరప్రదేశ్ నుంచే వచ్చారు. ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా సుచిత్రా కృపాలిని, ఉత్తరప్రదేశ్ యొక్క గవర్నర్గా మనకి సరోజినీ నాయుడు గారు చేయడం జరిగింది. సో వాళ్ళిద్దరిని అలా గుర్తుపెట్టుకోవచ్చు. సరోజినీ నాయుడు గారు రాసిన దాంట్లో అంటే ఈమె చాలా పోయమ్స్ని కూడా రచించి ఉన్నారు. దాంట్లో ఒకటి ఇది రివర్స్ అండి, ఫస్ట్ ఇది వస్తుంది, సెకండ్ ఈ వర్డ్ వస్తుంది. అలహాబాద్ కితాబిస్తాన్, అలహాబాద్ కితాబిస్తాన్ అనే ఒక బుక్. నెక్స్ట్ ద ఇండియన్ వేవర్స్, ఇవన్నీ కూడా పోయమ్స్. ద ఇండియన్ వేవర్స్, అలహాబాద్ కితాబిస్తాన్, ఇవన్నీ కూడా ఆమె యొక్క కలెక్షన్స్లో గ్రేట్ పోయమ్స్గా వీటిని చెప్పచ్చు. సో అది సరోజినీ నాయుడు గారి గురించి. సరోజినీ నాయుడు గారి యొక్క బర్త్ డేట్ ఏదైతే ఉందో సో దానిని నేషనల్ విమెన్స్ డే కింద తీసుకున్నారు. ఇంటర్నేషనల్ విమెన్స్ డే కింద March 8th.
అలాగే జాన్ 24 అని చెప్పేసి ఉంది. జాన్ 24న నేషనల్ గర్ల్ చైల్డ్ జాతీయ బాలికా దినోత్సవం అనేది జాన్ 24న రికగ్నైజ్ చేయబడింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫెబ్ 11 ఇంటర్నేషనల్ డే ఫర్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్. ఇంటర్నేషనల్ డే ఫర్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ అనేది ఫెబ్ 11. నెక్స్ట్ నేషనల్ గర్ల్ చైల్డ్ అనేది జాన్ 24. ఇంటర్నేషనల్ విమెన్ డే అనేది మార్చ్ 8. నేషనల్ విమెన్ డే అనేది మనకి దట్ ఈస్ ఆన్ ద 13th ఫిబ్రవరిగా రికగ్నైజ్ చేయబడింది. సో దట్ ఈస్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కూడా డేకి సంబంధించింది. ఇంటర్నేషనల్ ఎక్లిప్స్ డే. సో ఇంటర్నేషనల్ ఎక్లిప్సీ డే అనేది మనకి 14th ఫిబ్రవరిన రికగ్నైజ్ చేయబడింది. అంటే ఈ సంవత్సరం జనరల్గా 14th ఫిబ్రవరి వచ్చింది. మామూలుగా అయితే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి యొక్క 2వ సోమవారం ద సెకండ్ మండే ఆఫ్ ఫిబ్రవరిన మనకి ఈ మూర్ఛరోగం అంతర్జాతీయ మూర్ఛరోగానికి సంబంధించిన దినోత్సవంగా జరపబడుతుంది. సో ఈసారి మనకి ఫెబ్ 14th రావడం జరిగింది. దీని యొక్క థీమ్ ఇతివృత్తాంతం వచ్చేటప్పటికి ఏంటంటే మనకి 50 మిలియన్ స్టెప్స్ ఫర్ ఎపిలెప్సీ డే. సో మనకి 50 మిలియన్ స్టెప్స్ ఫర్ ఎపిలెప్సీ డే అనేది దీని యొక్క ఇతివృత్తాంతంగా ఉంది. సో మనకి చాలా డిసీజెస్ రోగాలకి సంబంధించి ఒక రోజుని జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ గుర్తించారు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని వాటిని గుర్తుపెట్టుకోవడానికి చూద్దాం. ఏదైతే ప్రపంచ లేదా అంతర్జాతీయ మూర్ఛరోగంగా మనకి సెకండ్ మండే ఆఫ్ ఫిబ్రవరి అనేది చెప్తున్నామో, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఫెబ్ 4 అనేది వరల్డ్ క్యాన్సర్ డే కింద ఉంది. దీన్ని చాలాసార్లు మనం డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ మార్చ్ 21 వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే. ప్రపంచ డౌన్ సిండ్రోమ్ డే అనేది మనకి ఎప్పుడు అంటే మార్చ్ 21ని రికగ్నైజ్ చేయబడింది. వరల్డ్ టీబీ డే అనేది మార్చ్ 24న రికగ్నైజ్ చేయబడింది. సో ఇండియా కొన్ని లక్ష్యాన్ని పెట్టుకుంది. ఆ లక్ష్యాలు ఏంటంటే గోల్స్. ఒకటి, టీబీని 2025 కల్లా అంతం చేయాలి. ఇండియాలో టీబీని కంప్లీట్గా నిర్మూలించాలి అని ఇండియా ఎప్పుడు టార్గెట్ పెట్టుకుంది అంటే 2025. సింగిల్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ని కంప్లీట్గా అమల్లోకి తీసుకురావాలని ఇండియా పెట్టుకున్న టార్గెట్ ఇయర్ ఎంత అంటే 2022. సో 2070 కల్లా కార్బన్ రహిత ఆర్థిక వ్యవస్థని భారతదేశంలో సృష్టించాలని ఇండియా టార్గెట్గా పెట్టుకుంది. సో ఇది 2025గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఏప్రిల్ 25 మలేరియా డే. ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, వరల్డ్ హెల్త్ డే ఏప్రిల్ 7. ఏప్రిల్ 25 వరల్డ్ మలేరియా డే కింద ఉంది. సో నెక్స్ట్ జూలై 28 వచ్చేటప్పటికి హెపటైటిస్ డే అనేది మనకి లేదా హెపటైటిస్ డే అనేది జూలై 28న రికగ్నైజ్ చేయబడింది. అలాగే సెప్టెంబర్ 28 వచ్చేటప్పటికి ర్యాబీస్ డే, ప్రపంచ ర్యాబీస్ దినోత్సవం లేదా వరల్డ్ ర్యాబీస్ డే కింద మనకి సెప్టెంబర్ 28 అనేదాన్ని చెప్పొచ్చు. సో ఇవి కొన్ని డిసీజెస్కి సంబంధించిన డేస్. వరల్డ్ హెల్త్ డే ఇంపార్టెంట్. నెక్స్ట్ మార్చ్ 24 టీబీ డే ఇంపార్టెంట్. ఎక్కువగా ఆర్ఆర్బీ లాంటి వాటిలో ఈ రెండు అడుగుతూ ఉంటారు. మలేరియా దినోత్సవం, వరల్డ్ టీబీ దినోత్సవం. వరల్డ్ టీబీ మార్చ్ 24, ఏప్రిల్ 25 వచ్చేటప్పటికి మలేరియా డే కింద ఉంది. సో ఇవి ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని అంతర్జాతీయ దినోత్సవాలు లేదా జాతీయ దినోత్సవాలు రిలేటెడ్ టు ద డిసీజెస్, వ్యాధులకి సంబంధించి. సో ఈ రోజు కరెంట్ అఫైర్లో చెప్పుకుంటుంది అంతర్జాతీయ మూర్ఛరోగ దినోత్సవం. ఇంటర్నేషనల్ ఎపిలెప్సీ డే అనేది మనకి సెకండ్ మండే ఆఫ్ ఫిబ్రవరిన రికగ్నైజ్ చేయబడింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ డెమోక్రసీ ఇండెక్స్. సో డెమోక్రసీకి సంబంధించిన సూచిక. దీన్ని EIU ద ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఏదైతే ఉందో, సో మనకి ద ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేది 167 కంట్రీలకి సంబంధించి ఇటీవల డెమోక్రసీ ఇండెక్స్ అనే దాన్ని రిలీజ్ చేసింది. దీంట్లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి 46గా ఉంది. ద 46th ర్యాంక్ అనేది మనకి 167 కంట్రీస్లో ఇండియా పొందడం జరిగింది. టాప్ 1గా నిలిచింది మనకి నార్వే, సెకండ్లో ఉన్నది న్యూజిలాండ్, థర్డ్లో ఉన్నది ఫిన్లాండ్ అండ్ ఫోర్త్లో ఉన్నది మనకి స్వీడన్. NNFSగా గుర్తుపెట్టుకోవచ్చు, NNFS. సో ఒకటి నార్వే, న్యూజిలాండ్, ఫిన్లాండ్, స్వీడన్ టాప్ 4 కంట్రీస్గా ఇటీవల ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఏదైతే ఉందో అది ఇచ్చిన డెమోక్రసీ సూచికలో నిలవడం జరిగింది. ఇక లాస్ట్ ర్యాంక్ 167th ర్యాంక్ అనేది ఆఫ్ఘనిస్తాన్కి రావడం జరిగింది. సో జనరల్గా ఈ డెమోక్రసీ ఇండెక్స్ చూసుకుంటే మనకి నైబరింగ్ కంట్రీస్, భారతదేశం చుట్టూ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో నైబర్హుడ్ కంట్రీస్ అన్నీ కూడా, సో అవి డెమోక్రటికల్గా అంటే మనకి ఏదైతే కొన్ని ప్రాబ్లమ్స్ని సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నాయో సో అవి కూడా ఈ ఇండెక్స్ మీద, ఈ సూచిక మీద కొంత ఎఫెక్ట్ని చూపించాయని చెప్పొచ్చు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఆఫ్ఘనిస్తాన్ని తీసుకోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి 167.
తాలిబన్స్ యొక్క నేపథ్యం, అమెరికా అక్కడి నుంచి వెళ్ళిపోవడం, నాటో ఫోర్సెస్ వెళ్ళిపోవడం, సో ఇవన్నీ నేపథ్యంలో మనకి ఆఫ్ఘనిస్తాన్ యొక్క ర్యాంక్ 167గా ఉంది డెమోక్రసీ ఇండెక్స్లో. నెక్స్ట్ పాకిస్తాన్కి సంబంధించి ఇంటర్నల్ ఇష్యూస్, పొలిటికల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా దీని మీద ఎఫెక్ట్ చేసే 104లో ఉంది. అలాగే మయన్మార్ ఆర్మీ ఏదైతే తన చేతుల్లోకి తన కంట్రోల్కి తీసుకుందో మయన్మార్ ప్రాంతాన్ని, సో దాని యొక్క ర్యాంక్ అనేది 166లో నిలిచింది. ఇంకా శ్రీలంక విషయానికి వస్తే 67గా నిలవడం జరిగింది. నేపాల్ అనేది 101లో ఉంది, మనకి ఇక్కడ చూడొచ్చు. బంగ్లాదేశ్ వచ్చేటప్పటికి 75, భూటాన్ వచ్చేటప్పటికి 81. సో డెమోక్రసీ విషయంలో ఇండియన్ సబ్ కాంటినెంట్ కంట్రీస్ అన్ని చూసుకుంటే దాంట్లో ఇండియా యొక్క ర్యాంకే మనకి బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పొచ్చు, 46లో ఉంది. చైనా విషయానికి వస్తే చైనా 148th ర్యాంక్లో ఉంది. సో చైనా 148, పాకిస్తాన్ 104 అండ్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్ఘనిస్తాన్ మనకి 167 ర్యాంక్స్లో నిలవడం జరిగింది 3 డిజిట్లో. అండ్ మనది డబుల్ డిజిట్ ర్యాంక్ వచ్చింది 46th అనేది. అలాగే నెక్స్ట్ శ్రీలంక అనేది 67th కింద ఉంది. సో ఇవి ఇండియాకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ నైబర్హుడ్ కంట్రీస్కి యొక్క డెమోక్రటిక్ గ్లోబల్ ర్యాంకింగ్గా చెప్పొచ్చు. అలాగే ఎన్టీపీసీ అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మేబీ 2021కి సంబంధించిన కొన్ని ఇండెక్స్ని ఇక్కడ కవర్ చేద్దాం. సో ఎగ్జామ్లో యూస్ఫుల్ అవ్వచ్చు. ఒకటి, ఇవన్నీ కూడా ఏవైతే ఇండెక్స్ నేను ఇక్కడ రాసానో దాదాపుగా ఒక 6 to 7 ఇండెక్స్ సూచికలు 2021కి సంబంధించినవి. ఒకటి ఇక్కడ మనకి హెల్త్ ఇండెక్స్ అనేది ఉంది. హెల్త్ ఇండెక్స్ అనే దాన్ని నీతి ఆయోగ్ రిలీజ్ చేసింది. దీంట్లో టాప్ వచ్చింది కేరళ. సో హెల్త్ ఇండెక్స్ విచ్ ఈజ్ రిలీజ్డ్ బై నీతి ఆయోగ్, టాప్ చేసింది మనకి కేరళ. నెక్స్ట్ వన్ కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్. కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ అనే దాన్ని కూడా నీతి ఆయోగే రిలీజ్ చేసింది. సో దీంట్లో లీడ్ తీసుకున్నది మనకి గుజరాత్. సో నెక్స్ట్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్, మనకి గుడ్ గవర్నెన్స్ డే అనేది ఉంది డిసెంబర్లో. సో దానికి సంబంధించి ఆ డేని పురస్కరించుకొని గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ అనే దాన్ని అమిత్ షా రిలీజ్ చేశారు. సో దాంట్లో టాప్గా నిలిచింది మనకి గుజరాత్. అలాగే నెక్స్ట్ పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ అని ఉంది. పబ్లిక్ అఫైర్స్ కమిటీ, పబ్లిక్ వ్యవహారాల కమిటీ ఏదైతే ఉందో అది రిలీజ్ చేసింది. పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్లో కూడా మనకి టాప్ చేసింది కేరళ. పబ్లిక్ అఫైర్స్ కమిటీలో కానీ నెక్స్ట్ వచ్చేటప్పటికి హెల్త్ ఇండెక్స్లో కానీ టాప్లో ఉన్నది కేరళ. నెక్స్ట్ గుడ్ గవర్నెన్స్లో కానీ కాంపోజిషన్ ఆఫ్ వాటర్ మేనేజ్మెంట్లో కానీ టాప్లో ఉన్నది గుజరాత్. స్వచ్ఛ సర్వేక్షణలో క్లీనెస్ట్ సిటీ అండ్ టాప్ ర్యాంకింగ్ని సంపాదించుకుంది మధ్యప్రదేశ్కి సంబంధించిన ఇండోర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఇక్కడ అండ్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్. గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ 3గా ఉంది. యుఎస్ఏ యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి 1గా ఉంది. సెకండ్లో చైనా ఉంది. యుఎస్ఏ ఫస్ట్, సెకండ్ చైనా, థర్డ్ ఇండియా అండ్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ వరల్డ్ వైడ్ కాస్ట్ ఆఫ్ లివింగ్. సో వరల్డ్ వైడ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ని కూడా రిలీజ్ చేసింది ఎవరు అంటే ద ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్. ఈ ఈఐయునే మనకి వరల్డ్ వైడ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ని కూడా రిలీజ్ చేసింది. దీంట్లో ఇజ్రాయెల్ యొక్క సిటీ అయిన మనకి టెల్ అవీవ్ అనేది టాప్లో ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రేస్ బ్రైబరీ రిస్క్ మ్యాట్రిక్స్. ట్రేస్ బ్రైబరీ రిస్క్ మ్యాట్రిక్స్. సో మనకి బ్రైబ్ అంటాం కదా, లంచం, సో దానికి సంబంధించిందిగా చెప్పొచ్చు. సో దీనిని ట్రేస్ ఇంటర్నేషనల్ సంస్థ రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఇండియా యొక్క ర్యాంక్ బ్రైబరీ రిస్క్ మ్యాట్రిక్స్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి 82గా ఉంది. డెన్మార్క్ అనేది టాప్గా నిలవడం జరిగింది. నెక్స్ట్ గ్లోబల్ డ్రగ్ పాలసీ అని ఉంది. సో గ్లోబల్ డ్రగ్ పాలసీలో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి మనకి 8గా ఉంది. అండ్ టాప్లో ఉన్నది మనకి నార్వే. నార్వే ఈజ్ ఇన్ టాప్. 8th ర్యాంక్లో ఇండియా ఉంది గ్లోబల్ డ్రగ్ పాలసీకి సంబంధించి. నెక్స్ట్ వన్ పబ్లిక్ అఫైర్స్ ఆల్రెడీ చెప్పాం. గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ. గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీలో ఇండియా యొక్క ర్యాంక్ 71. ఇండియా యొక్క ర్యాంక్ 71 అండ్ ఈ మనకి ఐర్లాండ్ టాప్లో ఉంది. ఫుడ్ సెక్యూరిటీలో ఐర్లాండ్ అనేది టాప్లో ఉంది. నెక్స్ట్ డెమోక్రటిక్ ఇండెక్స్ వచ్చేటప్పటికి నార్వే అనేది టాప్లో ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఏదైతే బ్రైబరీ రిస్క్ ఉందో దాంట్లో డెన్మార్క్ అనేది టాప్లో ఉంది. డెన్మార్క్, ఐర్లాండ్ యాజ్ వెల్ యాజ్ నార్వే 3 ఇండెక్స్లో 3 డిఫరెంట్ కంట్రీస్ టాప్ చేశాయి. ఆ ఇండెక్స్ని దాంతోపాటు ఇండియా ర్యాంక్ని కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఓవరాల్గా కొన్ని సూచికలు మనం ఇక్కడ కవర్ చేసినవి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్. గవర్నమెంట్ ఇటీవల అగ్రికల్చర్ ఫీల్డ్ రిలేటెడ్ వ్యవసాయ ఆధారిత రంగానికి సంబంధించి ఒక ప్రకటన చేసింది. అది కూడా రినవబుల్ ఎనర్జీని ఇంటర్లింక్ చేస్తూ. సో మనం గతంలో కూడా చూసాం టీబీ టార్గెట్ ఇయర్, మలేరియా టార్గెట్ ఇయర్. సో ఇలాంటి టార్గెట్ ఇయర్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించుకుంటూ వస్తుంది. సో దాంట్లో భాగంగానే అండ్ 2024 కల్లా వ్యవసాయ రంగంలో అగ్రికల్చర్ ఫీల్డ్లో డీజిల్కి బదులుగా న్యూ రినవబుల్ ఎనర్జీని రీప్లేస్ చేయనున్నట్లుగా మనకి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండ్ రినవబుల్ ఎనర్జీ ప్రకటించింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. ఇక్కడ కరెంట్ అఫైర్ చూడొచ్చు. గవర్నమెంట్ సెట్ టార్గెట్ టు రీప్లేస్ డీజిల్ విత్ దట్ రినవబుల్ ఎనర్జీ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్ బై 2024. అలాగే ప్రస్తుతం మనకి యూనియన్ మినిస్టర్ ఆఫ్ పవర్ అండ్ న్యూక్లియర్ రినవబుల్ ఎనర్జీగా ఆర్కే సింగ్ ఉన్నారు. అగ్రికల్చర్ మినిస్టర్గా నరేంద్ర సింగ్ తోమార్ ఉన్నారు.
అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఇవి కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన టార్గెట్ ఇయర్స్, ఇవి చూద్దాం. నాన్ ఫ్యూయల్స్ని తీసుకురావాలి అని చెప్పేసి 2030 అనేది నాన్ ఫ్యూయల్స్ని పెంచాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకున్న ఇయర్. నెక్స్ట్ వన్ నెట్ జీరో ఎమిషన్స్ అనేవి 2070 కల్లా సాధించాలి అని చెప్పేసి ఒక టార్గెట్గా పెట్టుకుంది. అండ్ టీబీ ట్యూబరిక్లోసిస్ వ్యాధిని నిర్మూలించాలి 2025 కల్లా అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క వన్ ఆఫ్ ద టార్గెట్గా చెప్పొచ్చు. అలాగే మలేరియా వచ్చేటప్పటికి మొదట్లో 2027 అనుకున్నారు, దాని తర్వాత దాన్ని 2030 కింద చేంజ్ చేయడం జరిగింది టార్గెట్ ఇయర్. నెక్స్ట్ వన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ అనేది July 1st June 1st ఈ జూన్ జూలై మంత్లోనే మనకి అమల్లోకి రానుంది. అది సెట్ ఇయర్ వచ్చేటప్పటికి టార్గెట్ సెట్ ఇయర్ 2022. సో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ 2022, మలేరియాని ఫ్రీ చేయాలి, ఫ్రీ మలేరియా ఇండియాగా రావాలి అనేది టార్గెట్ 2030, టీబీని అంతం చేయాలనేది టార్గెట్ 2025, నెట్ జీరో ఇమిటర్ టార్గెట్ 2070, నాన్ ఫ్యూయల్స్ని పెంచాలి అనేది 2030, అగ్రికల్చర్ ఫీల్డ్లో డీజిల్కి బదులుగా కొత్త రినోవబుల్ ఎనర్జీని రీప్లేస్ చేయాలనేది 2024 యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా ఉంది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనకి స్పోర్ట్స్కి సంబంధించింది, అది కూడా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. ఇటీవల మనకి ఇరాన్ ఫజ్ర్ అండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. దాంట్లో ఇండియాకి సంబంధించిన ఎవరైతే ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తస్నీమ్ మీర్ ఉన్నారో, సో ఆమె ఈ టైటిల్ విన్నర్గా నిలవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్, ఇరాన్ ఏదైతే మనకి ఇరాన్ ఫజ్ర్ బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ ఉందో, సో దీంట్లో టాప్ 1గా అండ్ యాజ్ వెల్ యాజ్ అ టైటిల్ విన్నర్గా నిలిచారు తస్నీమ్ మీర్. తస్నీమ్ మీర్ గురించి కూడా గతంలో మనకి కరెంట్ అఫైర్స్లోకి రావడం జరిగింది ఫెబ్ మంత్లో, ఎస్పెషల్లీ ఫెబ్ మంత్లో. ఎందుకంటే ఈమె గుజరాత్కి సంబంధించిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అండ్ యాజ్ వెల్ యాజ్ అంతేకాకుండా అండర్-19 గర్ల్స్ కేటగిరీలో ఏదైతే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఇచ్చిన ర్యాంకింగ్స్లో అండర్-19 గర్ల్స్ ర్యాంకింగ్లో వరల్డ్ నెంబర్ 1గా గెలిచిన మొట్టమొదటి భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా కూడా ఈమె నిలవడం జరిగింది. సో అలాగే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది కూలాలంపూర్, మలేషియాలో ఉంది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఏదైతే ఫెడరేషన్ ఉందో అది ఇచ్చిన ర్యాంకింగ్స్లో అండర్-19 గర్ల్స్ కేటగిరీలో భారతదేశపు మొట్టమొదటి విమెన్ లేదా ఫీమేల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ వరల్డ్ నెంబర్ 1 ర్యాంకింగ్ని సంపాదించింది అండ్ గుజరాత్కి సంబంధించిన తస్నీమ్ మీర్. సో అదే తస్నీమ్ మీర్ గారు ఇటీవల ఇరాన్ ఫజ్ర్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ ఏదైతే జరిగిందో, సో దాంట్లో మనకి టైటిల్ విజేతగా నిలవడం జరిగింది 2022కి సంబంధించి. సో అది ఇక్కడ మనకి కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ డిఫెన్స్ రంగానికి సంబంధించింది. సో మనకి ఇటీవల సింగపూర్ ఎయిర్ షో 2022 అనేది కరెంట్ అఫైర్స్లో నిలవడం జరిగింది. సింగపూర్ ఎయిర్ షో 2022 దీనిని ఫెబ్ 15 నుంచి 18 మధ్యలో సింగపూర్లో నిర్వహించనున్నారు. దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇటీవల మనకి చాంగి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆఫ్ సింగపూర్ని చేరుకుంది. సో దాంతో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ డిఫెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ దాంతోపాటు తేజస్ అని ఏదైతే ఇండియాకి సంబంధించిన హెలికాప్టర్ ఉందో అది కూడా వార్తల్లో నిలవడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టు డిస్ప్లే లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ ఎట్ సింగపూర్ ఎయిర్ షో 2022. సో మనకి లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్గా చెప్పుకునే తేజస్ అనే దాన్ని ఏదైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సింగపూర్ ఎయిర్ షో 2022లో పాల్గొంటుందో అక్కడ దీనిని ప్రదర్శించనున్నారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మనకి ఈ సింగపూర్ ఎయిర్ షోని నిర్వహించడం జరుగుతుంది. సో చాలా కంట్రీస్కి తమ కంట్రీస్లో ఉన్న ఏదైతే ఎయిర్ ఫోర్స్కి సంబంధించి లేకపోతే దాని టెక్నాలజీకి సంబంధించి ఉన్నాయో వాటిని ప్రదర్శించే ఛాన్స్, ఎగ్జిబిట్ చేసే ఛాన్స్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ఏదైతే తేజస్ హెలికాప్టర్ ఉందో సో దానిని ఇక్కడ ప్రదర్శించనున్నారు, ఎగ్జిబిట్ చేయనున్నారు. గతంలో అంటే 2021లో ఒక బైలేటరల్ ఎక్సర్సైజ్ సింగపూర్ అండ్ ఇండియాకి మధ్య జరిగింది. దాన్ని సింగపూర్ రాయల్ నేవీ సౌత్ చైనా సీకి దగ్గరలో ఫ్రింజ్ ఆఫ్ సౌత్ చైనా సీ దగ్గర నిర్వహించింది. సో సౌత్ చైనా సీ కేంద్రంగా సింగపూర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా కలిసి మనకి సింబాక్స్ అనే యుద్ధ విన్యాసాన్ని సెప్టెంబర్ 2021లో కండక్ట్ చేశాయి. అదే సింగపూర్ ఎయిర్ షోని 2022 ఫిబ్రవరి 15 నుంచి 18 మధ్యలో మనకి కండక్ట్ చేయనుంది. దీంట్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా పార్టిసిపేట్ చేయనుంది. ఇటీవల అది చాంగి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆఫ్ సింగపూర్ని చేరుకుంది. సో ఏదైతే ఈ ఎయిర్ షోని ప్రదర్శిస్తారో అక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఏదైతే మనకి తేజస్ అనే ఎయిర్ క్రాఫ్ట్ ఉందో సో దాన్ని కూడా ప్రదర్శించనున్నారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, నాబార్డ్ ఇటీవల మనకి జీవా అనే ఒక ప్లాట్ఫామ్ని తీసుకొచ్చింది. జీవా అనే ఒక సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. అది కూడా ఫార్మింగ్, వ్యవసాయాన్ని ఇంకా మనకి డెవలప్ చేసేందుకు, దానికి లోన్స్ రూపంలో అండ్ ఫినాన్షియల్గా కూడా హెల్ప్ చేసేందుకు జీవా అనే దాంతో మనకి నాబార్డ్ ముందుకు రావడం జరిగింది. నాబార్డ్ లాంచెస్ జీవా ప్రోగ్రామ్ టు ప్రమోట్ న్యాచురల్ ఫార్మింగ్గా చెప్పొచ్చు.
అలాగే నెక్స్ట్ ఏదైతే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ పథకం ఉందో వాటర్ షెడ్ అండ్ వడి ప్రాజెక్ట్. సో వడి ప్రాజెక్ట్ అనేది బేసికల్గా చాలా సంవత్సరాల క్రితం ఈ నబార్డ్ మనకి ట్రైబల్ ఫ్యామిలీస్ కోసం తీసుకొచ్చింది. మొట్టమొదటిసారిగా ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో ప్రారంభించింది ఇది. సో మనకి ట్రైబల్ ఫ్యామిలీస్కి ఎవరికైతే చాలా తక్కువ ల్యాండ్ ఉండి అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ని హెక్టార్స్లో ఫార్మింగ్ చేస్తున్నారో, సో అలాంటి ల్యాండ్కి సంబంధించి ఫార్మింగ్ టైప్కి సంబంధించి ట్రైబల్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని కేటగరైజ్ చేసి సెలెక్ట్ చేసుకుని ఫినాన్షియల్గా వడి అనే ప్రాజెక్ట్తో నబార్డ్ సపోర్ట్ చేసింది. అదే పథకం కింద ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న ఈ పథకం కింద జీవా అనే దాన్ని నబార్డ్ ఇటీవల తీసుకురావడం జరిగింది. దీంట్లో ఒక్కొక్క హెక్టార్కి పర్ హెక్టార్కి 50,000 రూపీస్ వరకు నబార్డ్ అనేది సపోర్ట్గా ఇవ్వనుంది అండ్ ఇన్వెస్ట్ చేయనుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. నబార్డ్ యొక్క ప్రస్తుతం మనకి చైర్మన్గా గోవిందరాజు చింతల ఉన్నారు అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ముంబై కేంద్రంగా ఉంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి చార్టర్డ్ అకౌంట్ ఆఫ్ ఇండియా, ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అపాయింట్మెంట్స్ జరిగాయి. దానికి సంబంధించింది ఒక పర్సన్ పేరు వచ్చేటప్పటికి దిబాషి మిత్రా. సో దిబాషి మిత్రా ఎలెక్టెడ్ యాజ్ అ ప్రెసిడెంట్ టూ ఆఫ్ ICAI. సో మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో సో దానికి ప్రెసిడెంట్గా దిబాషి మిత్రా అనే పర్సన్, వైస్ ప్రెసిడెంట్గా అంకిత్ సునీల్ తలాటి అనే పర్సన్ ఇటీవల అపాయింట్ అవ్వడం జరిగింది. సో ఆయనకి సంబంధించిన కరెంట్ అఫైర్గా దీన్ని చెప్పొచ్చు. అలాగే చార్టర్డ్ అకౌంట్ డే కింద ఇండియాలో ఏ డేని డిక్లేర్ చేశారంటే జూలై 1. జూలై 1 అనేదాన్ని CAD కింద డిక్లేర్ చేశారు. సో ఇదే రోజు మనకి SBI డే అనేదాన్ని కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. GST డే అనేది కూడా మనకి జూలై 1 రికగ్నైజ్ చేయబడింది. జూలై 1 GST డే, SBI డే, చార్టర్డ్ అకౌంట్స్ డే. ఆ చార్టర్డ్ అకౌంట్స్కి సంబంధించిన సంస్థే ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా. దీనికి ప్రెసిడెంట్ని, వైస్ ప్రెసిడెంట్ని ఇటీవల అపాయింట్ చేశారు. ప్రెసిడెంట్గా దిబాషి మిత్రా అనే పర్సన్, వైస్ ప్రెసిడెంట్గా అంకిత్ సునీల్ తలాటి అనే పర్సన్ని అపాయింట్ చేయడం జరిగింది. ఇదే అపాయింట్మెంట్కి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అపాయింట్మెంట్కి సంబంధించింది. N. చంద్రశేఖరన్ రీఅపాయింటెడ్ యాజ్ అ చైర్మన్ ఆఫ్ టాటా సన్స్. సో తిరిగి సెకండ్ టర్మ్కి అంటే రెండవసారి చైర్మన్గా టాటా సన్స్ గ్రూప్కి మనకి N. చంద్రశేఖరన్ గారు అపాయింట్ అయ్యారు. అది కూడా ఎన్ని ఇయర్స్ పదవీ కాలం అంటే 5 years. తిరిగి రెండవసారి 5 సంవత్సరాల పదవీ కాలానికి గాను N. చంద్రశేఖరన్ గారు రీఅపాయింటెడ్ యాజ్ అ చైర్మన్ ఆఫ్ టాటా సన్స్ చెప్పొచ్చు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో టాటా సన్స్ గతంలో మనకి పలుసార్లు కరెంట్ అఫైర్స్లో కనిపించింది. దానికి వన్ ఆఫ్ ద రీజన్గా మనం ఎయిర్ ఇండియా అనే దాన్ని చెప్పొచ్చు. ఎయిర్ ఇండియా ఇది వరకు 2021లో కంప్లీట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉన్న డొమెస్టిక్ ఎయిర్లైన్స్గా మనం చెప్పేవాళ్ళం. సో దీనిని 100% తన సొంతం చేసుకుంది టాటా గ్రూప్ ఆఫ్ సన్స్. సో అది కూడా దానివల్ల వార్తల్లోకి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒడిస్సాకి సంబంధించి మనకి నీలాంచల్ అని చెప్పేసి ఒక PSU పబ్లిక్ సెక్టర్ యూనిట్ ఉంది. నీలాంచల్ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ ఒడిస్సాలో ఉంది. ఇది ఒడిస్సా సంబంధించిన 2 ప్రభుత్వ డిపార్ట్మెంట్స్, దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన 2 ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కలిసి నీలాంచల్ ఐరన్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో ఒడిస్సాలో దాన్ని రన్ చేస్తున్నాయి. దీన్ని కూడా ఇటీవల టాటా సన్స్ తను సొంతం చేసుకున్నారు. ఒకటి ఎయిర్ ఇండియా, 2 నీలాంచల్ వల్ల టాటా సన్స్ అనేవి మనకి కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి. అలాంటి టాటా గ్రూప్ ఆఫ్ సన్స్కి సంబంధించి చైర్మన్గా రెండవసారి 5 సంవత్సరాల పదవీ కాలానికి గాను ఎంపికయ్యారు N. చంద్రశేఖరన్ గారు. సో ఆయనకి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీకి సంబంధించింది. సెబీ ఇటీవల దాని యొక్క IPEF అనే సిస్టమ్కి అడ్వైజరీ కమిటీ ఏదైతే ఉందో దాన్ని రీస్ట్రక్చర్ చేసింది. సో రీస్ట్రక్చర్ చేసి నూతన చైర్మన్ లేదా హెడ్ని నియమించడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్. ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్ ఏదైతే ఒక సిస్టమ్ ఉందో సెబీకి, సో దానికి సంబంధించి ఒక అడ్వైజరీ కమిటీ ఉంది. ఆ అడ్వైజరీ కమిటీని రీస్ట్రక్చర్ చేసి చిన్న చేంజెస్ కూడా తీసుకొచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం దాంట్లో 8 members ఉన్నారు. ఆ 8 members కమిటీకి చైర్మన్గా G. మహాలింగం అనే పర్సన్ని అపాయింట్ చేయడం జరిగింది. అలాగే ప్రస్తుతం సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా అజయ్ త్యాగి ఉన్నారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు కరెంట్ అఫైర్ సెబీ రీకాన్స్టిట్యూట్ ఇట్స్ 8-member అడ్వైజరీ కమిటీ ఆన్ ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్. ఈ మార్పును ఎందుకు తీసుకొచ్చింది అంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో మనకి స్టాక్ ఎక్స్చేంజెస్లో కానీ మిగతా వాటిలో కానీ వాళ్ళకి ఇంకా అవేర్నెస్ కల్పించాలి, దీన్ని ఇంకా మార్కెట్ని ఎక్స్పాండ్ చేయాలి అండ్ కొత్త టెక్నాలజీ ఏదైతే ఇప్పుడు మనకి మార్కెట్లో అవైలబిలిటీలో ఉందో ఇంకా అప్డేట్ అవుతుందో సో దానంతటినీ కూడా మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకునేలాగా సో ఇన్వెస్టర్స్ని దీంతో ఇంటర్లింక్ చేయాలనే ఉద్దేశంతో మనకి ఇన్వెస్టర్స్
ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్ యొక్క అడ్వైజరీ కమిటీలో చిన్న మార్పులు చేసింది సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో దానికి చైర్మన్గా జి మహాలింగం గారిని అపాయింట్ చేసింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒబిచరీకి సంబంధించింది. రాహుల్ బజాజ్. సో 83 years ఏజ్లో మనకి ఒక పర్సనల్ హెల్త్ ప్రాబ్లమ్స్తో రాహుల్ బజాజ్ గారు ఇటీవల మరణించారు. ప్రముఖ పారిశ్రామికవేత్తగా అండ్ ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్గా ఇండియాలో. సో ఈయనకంటూ ఒక ప్రాముఖ్యత ఉంది. పద్మభూషణ్ అవార్డుని 2001లో గెలుచుకున్నారు. అంతేకాకుండా ఈజ్ అ ఫార్మర్ చైర్మన్ ఆఫ్ బజాజ్ ఆటో. సో బజాజ్ ఆటో అనే సంస్థకి ఫార్మర్ చైర్మన్గా పనిచేసిన అండ్ యాజ్ వెల్ యాజ్ 2001లో పద్మభూషణ్ అవార్డుని గెలుచుకున్న ఎవరైతే ప్రముఖ పారిశ్రామికవేత్త ఉన్నారో భారతదేశంలో రాహుల్ బజాజ్ గారు. సో రీసెంట్గా మరణించడం జరిగింది. ఆయనకి సంబంధించింది రాహుల్ బజాజ్, ద ఫార్మర్ చైర్మన్ ఆఫ్ బజాజ్ ఆటో పాసెస్. ఇది ఈరోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. ఫస్ట్ వన్, వరల్డ్ రేడియో డే అనే దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. Feb 13th దీన్ని రికగ్నైజ్ చేశారని, అలాగే ఆల్ ఇండియా రేడియో గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. నేషనల్ విమెన్స్ డే. సో నేషనల్ విమెన్స్ డేని కూడా మనకి Feb 13th రికగ్నైజ్ చేశారు సరోజినీ నాయుడు గారి యొక్క జ్ఞాపకార్థంగా. దాంతోపాటు నేషనల్ గర్ల్ చైల్డ్ డే Jan 24th అని చెప్పేసి, ఇంటర్నేషనల్ విమెన్ డే March 8th, ఇంటర్నేషనల్ డే ఫర్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ Feb 11th అని చెప్పి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ ఎపిలెప్సీ డే. సో ఇంటర్నేషనల్ ఎపిలెప్సీ డే ప్రతి సంవత్సరం కూడా ఈ మూర్ఛ రోగాన్ని ఫిబ్రవరి మంత్లో 2nd Monday, 2వ సోమవారాన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం అది Feb 14th వచ్చింది అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. సో ఓవరాల్గా 3 కరెంట్ అఫైర్స్లో 3 days ఉన్నాయి. ఒకటి రేడియో డే, 2 నేషనల్ విమెన్స్ డే అండ్ 3వది వచ్చేటప్పటికి ఎపిలెప్సీ డే. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి అపాయింట్మెంట్కి సంబంధించింది. అపాయింట్మెంట్స్లో మనకి ఎన్ చంద్రశేఖరన్ అనే పర్సన్ ఉన్నారు. టాటా సన్స్ గ్రూప్ సంస్థలకి చైర్మన్గా 2వసారి తిరిగి ఎన్నికయ్యారు మనకి ఎన్ చంద్రశేఖరన్ గారు. ఎన్ చంద్రశేఖరన్ రీఅపాయింటెడ్ యాజ్ అ చైర్మన్ ఆఫ్ టాటా సన్స్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మనకి దేబాశిష్ మిత్రా ఎలెక్టెడ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఏదైతే చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా అని ఉంది కదా, దానికి ప్రెసిడెంట్గా దేబాశిష్ మిత్రా అనే పర్సన్ మనకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అంకిత్ సునీల్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఎంపిక కావడం జరిగింది. July 1st అనేది చార్టర్డ్ అకౌంట్స్ డే కింద మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ వన్, ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ డెమోక్రసీ ఇండెక్స్ 2021 అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇండియా యొక్క ర్యాంక్ అనేది 46th నిలవడం జరిగింది. సో దాంతోపాటు నార్వే అనేది ఫస్ట్, న్యూజిలాండ్ అనేది సెకండ్, ఫిన్లాండ్ అనేది థర్డ్, స్వీడన్ అనేది 4th ఉండడం జరిగింది. అలాగే పాకిస్తాన్ 104th ర్యాంక్లో ఉంది అండ్ నేపాల్ వచ్చేటప్పటికి 101 ర్యాంక్లో ఉంది. అండ్ నెక్స్ట్ శ్రీలంక 67th ర్యాంక్లో, ఆఫ్ఘనిస్తాన్ 167 ర్యాంక్లో ఉన్నట్టుగా మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్, గవర్నమెంట్ సెట్ టు టార్గెట్ టు రీప్లేస్ డీజిల్ విత్ రినవబుల్ ఎనర్జీ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్ బై 2024. 2024 కల్లా వ్యవసాయ రంగ ఫీల్డ్లో మనకి డీజిల్ని రినవబుల్ ఎనర్జీతో రీప్లేస్ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇటీవల ఒక టార్గెట్ ఇయర్ని ఇవ్వడం జరిగింది. సెబీ తన అడ్వైజరీ బోర్డ్ని చేంజ్ చేయడం జరిగింది, చిన్న మార్పులు తీసుకొచ్చింది. 8 members కమిటీ కింద దాన్ని రీస్ట్రక్చర్ చేసింది. దానికి జి మహాలింగం గారిని మనకి హెడ్గా అపాయింట్ చేయడం జరిగింది. నబార్డ్ జీవా అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. నబార్డ్ లార్జెస్ట్ జీవా ప్రోగ్రామ్ టు ప్రమోట్ న్యాచురల్ ఫార్మింగ్. ఆల్రెడీ ఎగ్జిస్టర్లో ఉన్న వాటర్ షెడ్ అండ్ వడి ప్రాజెక్ట్ కింద దీన్ని తీసుకురావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ కింద హెక్టార్కి 50,000 వరకు నబార్డ్ ఫినాన్షియల్గా ఫార్మర్స్కి సపోర్ట్ చేయనుంది. నెక్స్ట్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టు డిస్ప్లే లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ ఎట్ సింగపూర్ ఎయిర్ షో 2022. Feb 15th నుంచి 18th మధ్యలో సింగపూర్లో సింగపూర్ ఎయిర్ ఫోర్స్ షో అనేది 2022కి సంబంధించి ప్రదర్శించనున్నారు. దీంట్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా పార్టిసిపేట్ చేయనుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తరపున లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అయిన తేజస్ అనేది పార్టిసిపేట్ చేయనుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి తస్నీమ్ వీర్ విన్స్ ఇరాన్ ఫజ్ర్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ 2022. సో మనకి ఎవరైతే తస్నీమ్ మీర్ ఉన్నారో ఈమె గుజరాత్కి సంబంధించిన పర్సన్, గతంలో కూడా వార్తల్లో నిలవడం జరిగింది. Under 19 గర్ల్స్ కేటగిరీలో ఇండియాకి సంబంధించిన ఫస్ట్ ఫీమేల్ బ్యాడ్మింటన్ వరల్డ్ నెంబర్ 1 ర్యాంకింగ్ని సాధించిన పర్సన్ ఈమె. సో దాంతోపాటు ఇటీవల ఇరాన్ ఫజ్ర్ ఇంటర్నేషనల్ ఏదైతే జరిగిందో సో దాంట్లో కూడా టైటిల్ విజేతగా నిలిచారు తస్నీమ్ మీర్. అండ్ ద నెక్స్ట్ వన్, రాహుల్ బజాజ్, ద ఫార్మర్ చైర్మన్ ఆఫ్ బజాజ్ ఆటో పాసెస్ అవే. సో ప్రముఖ పారిశ్రామికవేత్త అండ్ యాజ్ వెల్ యాజ్ బజాజ్ ఆటోకి ఫార్మర్ చైర్మన్గా వర్క్ చేసిన వ్యక్తి, పద్మభూషణ్ని 2001లో గెలుచుకున్న వ్యక్తి అయిన మనకి రాహుల్ బజాజ్ గారు రీసెంట్గా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో మరణించి ఉన్నారు. సో ఆయనకి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.